నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శారదా టాక్స్. ఈరోజు సండే అంతా మాకు ట్రావెల్తో గడిచిందండి. మార్నింగ్ కాఫీతో స్టార్ట్ చేసాము డే. తర్వాత బ్రేక్ఫాస్ట్కి రవ దోశ విత్ టమాటో చట్నీ. రవ దోశ క్రిస్పీగా బాగా కుదిరింది. ఈసారి ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను. ఇక్కడ నుంచి ఊరు స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ చూడండి, రోడ్ అంతా చక్కగా నీట్గా ఉన్నట్టే ఉంది, కానీ ఒక్కసారి ఇలా ఎగుడు దిగుడు వస్తాయండి. ఒక్కసారి కారు ఇలా దూకుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రాపర్టీ చూసుకుందామని ఇక్కడ ఆగాము. ఇక్కడ అది కూడా చూసుకున్నాక ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయామండి. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అది ఫినిష్ చేసుకుని ఇక్కడ నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలి. ఇక్కడండి డ్రాగన్ ఫ్రూట్ ఒక 4 కాయలు కాసాయండి, చాలా బాగున్నాయి. చెట్టు చూడండి ఎంత బాగుందో. వీళ్ళు దీనికి జస్ట్ కొద్దిగా ఆవు పేడ మాత్రమే వేస్తారు, ఫెర్టిలైజర్స్ లాంటివి వేయరు. చక్కగా ఎదిగింది. ఏదైనా మనకి ప్లేసు టైము ఉంటే మన ఇంట్లో కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు పండించుకోవడం చాలా హెల్తీ. పైగా మనకి మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అవి 1 పండనివ్వండి, 2 పండనివ్వండి, అవి మనకి చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి కదా. ఇదిగో చూడండి ఎంత బాగుందో. అక్కడ మొగ్గలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి, చూడ్డానికి కూడా బాగుంది. ఇదేమో నల్లేరు చెట్టు అండి, ఇది కూడా ఎముకలకి చాలా మంచిది. ఇదిగో చూడండి డ్రాగన్ ఫ్రూట్ కోసాము ఒకటి, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ కాసేపు పిన్ని వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసినాక అక్కడి నుంచి మా సిస్టర్ వాళ్ళ పొలంకి వెళ్ళామండి. అది పామాయిల్ తోట. వాళ్ళక్కడ ఆ తోటలో మొక్కలకి చూడండి జీవామృతం ఇస్తున్నారండి. ఈ జీవామృతం మనకి గోమాతలు ఇచ్చిన అద్భుతమైన వరం. వీటిని వీలైతే రైతులందరూ కూడా ఇలా తయారు చేసుకొని ఇస్తే మన భూమి సారవంతంగా ఉంటుంది కదండి.